ఈనాటి దేవుని సందేశం. దేవుని మహిమ దూరంలో లేదు, అది మన మధ్య, మన జీవితాల్లో, మన అవసరాల నడుమ జీవిస్తోంది. సొలొమోన్ ఒక ఆలయాన్ని నిర్మించాడు. కాని యేసు మనకు తెలియజేస్తున్నదేమిటంటే, నిజమైన ఆలయం ఒక భవనం కాదు, అది యేసుప్రభువే. ఆయనను విశ్వాసంతో వెతికేవారి ద్వారా ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. రోగులను యేసు వద్దకు తీసుకువెళ్లిన ప్రజలలాగా మనం కూడా మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న మన జీవితాలను యేసుప్రభు వద్దకు విశ్వాసంతో తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా మన కుటుంబంలో లేదా మన పొరుగువారిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి, సమస్యలను ఎదుర్కొంటున్న వారిని కూడా యేసుప్రభు వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే యేసుప్రభు మనందరికీ ఆయనను సందర్శించడానికి అవకాశమిస్తున్నాడు. మనందరికీ అవకాశముంది. అందుకే మనం చేసే చిన్న చిన్న ప్రార్థనలు, ఇతరులపై చూపించే ప్రేమ, దయ, కరుణల ద్వారా మనము మరియు మన పొరుగువారు దేవునిచే స్వస్థపరచబడతాము. అందుకని ఈరోజు మనం దేవుని వెలుగును మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రసరింపచేస్తే దేవుడు మన జీవితాలను, కుటుంబాలను బాగుచేస్తానని చెప్పి మన ఇళ్లను, పాఠశాలలను, మన కుటుంబాలను, మన సమాజాలను ఆయన ప్రేమతో నిండిన జీవన ఆలయాలుగా మారుస్తానని చెబుతున్నారు. అంటే దేవుడే మనతో, మన కుటుంబాలతో, మన జీవితాల్లో స్వయంగా నివసిస్తూ కలిసి ఉంటారని అర్థం. దేవుడు మనందర్నీ దీవించునుగాక.